అలాగే ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే నిన్న కేటీఆర్ అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఏసీబీ ముందైతే హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రామ్మోహన్ రావు గారు. లొట్టపీసు కేసు అని ఒకప్పుడు మాట్లాడిన కేటీఆర్ మళ్ళీ ఇప్పుడేమో 100 కేసులైనా పెట్టండి, జైలుకు వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని కేసులు అయితే పెట్టినా కూడా డెఫినెట్గా నేను ప్రజలను ప్రభుత్వాన్ని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్నగడానికే ముందుకుంటాను అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం చూసాం. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇది ఒక మైలేజ్ కింద క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్గా మాట్లాడే అవకాశం ఉందంటారా కేటీఆర్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా లొట్టపీస్ అనేది భూత పదం ఏం కాదు. మనం ఒక తూటుక చెట్టు అని ఒకటి ఉంటుంది, అంటే లోపల ఖాళీ ఉంటుంది, అంటే విరిగి కొడితే వటిగానే విరిగిపోతుంది. అందుకని మనం మునగ చెట్టు ఎక్కించామంటాం కదా, అట్లాంటిది అన్నట్టు. అంటే పెద్ద పస లేకుంటే మునగ చెట్టు ఎక్కించాడు రా వాడు అంటాం కదా, అట్లనే ఈ లొట్టపీస్ అనే పాదం తప్పు కాదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, అంటే కేసులో ఏం లేదని చెప్పడానికి ఆయన చెప్పారు. పర్యాపదంగా లొట్టపీస్ కేసు అని అయిపోయింది. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు శాశ్వతం రామని, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కంటిన్యూ చేసే బాధ్యత మిగతా ప్రభుత్వాలకు ఉంటుంది. వచ్చిన ప్రభుత్వానికి కొత్తగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఉంటుంది కదా. దీని ప్రభుత్వ నిర్ణయాలన్నీ వెనక్కు దోడుకుంటూ పోతే ప్రతిసారి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా చూస్తున్నా, మనకు తెలుగు రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రతిదీ వెనక్కి తీసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకు గొంగట్లో కూర్చొని వెంట్రుక లేకున్నట్టు అవుతుంది. కనుక ఈ కేసు విషయంలో జైలుకు పోతారా పోరా అనేది ఇప్పుడు నిర్ణయం చేయలేం. కానీ కొన్నిసార్లు శాంతి భద్రతల విషయంతో పాటు పోలీసులు మొత్తం మనకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తాబేదారులుగా ఉంటున్నారు. చట్టము, రాజ్యాంగం ఇవన్నీ పక్కన పోయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే, ఐఆర్ఎస్లు ఐపీఎస్లు ఏమో పూర్తిగా తాబేదారులుగా పనిచేస్తున్న సందర్భం చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళే జైలుకు పోతున్నారు, చూస్తున్నాం కదా. కనుక ఈ కేసులో 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ కేసులో ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో నేను అడ్వకేట్ చెప్తున్నాను, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే మొత్తం ఈ కార్ రేసు 3 విడతలుగా, అంటే 3 సంవత్సరాలు జరపడానికి ప్రతిష్టాత్మకంగా వచ్చింది. నేను దాన్ని సమర్థిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ కార్ రేసు హైదరాబాదు నగరానికి చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది. దాంతో పాటు దాన్ని ఎట్లా సమర్థిస్తున్నాం, అందాల పోటీని కూడా సమర్థిస్తున్నారు. ఆనాడు ఈ కార్ రేసును మన కాంగ్రెస్ వాళ్ళు విమర్శించి కేసులు పెడుతున్నారు కనుక ఇప్పుడు అందాల పోటీలను కూడా మేము విమర్శిస్తామని చెప్పి ఇటు కూడా వీలు చేస్తున్నారు. అందాల పోటీల్లో కూడా కొంతవరకు ఏదైనా అపశృతులు దొరలవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం జరిగింది అందాల పోటీల మొత్తం ఫైనల్స్. అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం బాగా హైలైట్ అయింది. తెలంగాణలో ఉన్న దేవాలయాలు, ఉదాహరణ యాదాద్రి, అట్లానే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, మనకు పిల్లలమాను మర్రి, మనకు మహబూనార్ది, అట్లాగే మనకు నాగార్జున సాగర్, మనకు నందనవనం, ఇవన్నీ చూస్తే మనకు అనేక మన ఆఖరికి చార్మినార్ దగ్గర లాడ్ బజారు, అట్లా మన సెక్రటేరియట్, మన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇట్లా ప్రతిదీ కూడా ప్రచురణకు వచ్చింది కదా. అంటే హైదరాబాద్ ఎంత నగరం బాగున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, చార్మినార్, ఇవన్నీ చూశారు కదా. కనుక ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి వచ్చినాయి. కానీ ఇందులో రాజకీయంగా ఏం చేశారంటే, ప్రొసీజర్ ఆస్పెక్ట్ ను ఏసీబీకి అప్పచెప్పారు. యాక్చువల్ గా దానకిషోర్ అని ఒక ఆయన మనకు హెచ్ఎండి కమిషనర్కి వచ్చిన తర్వాత ఆయన అప్పటికన్నా అంతకుముందు ఆయన ఉన్న అరవింద్ కుమార్ గారి మీద, అట్లాగే ఒక ఇంజనీరు బిఎల్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ ఇస్తూ కేసీఆర్ ని కూడా అందులో చేర్చారు. కేసీఆర్ A1, A2, A3, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి వీళ్ళు ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసు ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మేము తక్కువ తినలేదు, మీరు ఒకటి అంటున్నారు అని రాజకీయంగా అని చెప్పి వాళ్ళు ఈడీ ద్వారా కూడా సేమ్ అదే కేసు. తెలంగాణలో సామెత ఉంది, మక్కికి మక్కి మేరే భాయ్ లిక్కి అని. ఎప్పుడైతే A1, A2, A3 ఎట్లా పెట్టారో సేమ్ ఈడీ కూడా అట్లా పెట్టింది. కనుక ఇవాళ ఈ కేసులో ఏం జరగదని విచారణ ప్రైమరీ స్టేజ్ లో ఉన్నది. 2 సార్లు కేటీఆర్ గారిని పిలిచారు. పిలిచిన దానిలో ఏం జరిగింది ప్రొసీజర్ అంటే, ఆయన ఏమంటున్నాడు, ఈ డబ్బులు అక్కడికి పోయినాయి, నేనే అధికారులు చూసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశ అనుమతులు ఉండాలా, లేకుంటే వాళ్ళతో తీసుకోవాలా, లేకుంటే ఇతరత్ర ఏమైనా ఉంటే అధికారులు చూసుకోవాల్సిన పని నేను కాదు కదా చూసుకోవాల్సింది, అవినీతి ఎక్కడా లేదు, అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎందుకు వస్తుందని కేటీఆర్ గారు వాదన పెడుతున్నారు. 2 సార్లు సాక్ష్యం ఇచ్చారు. సెల్ ఫోన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, నిన్న తేలేదన్నారు. కనుక మళ్ళీ 2 రోజుల్లో రేపు అంటే 18 జూన్ లోపల అప్పచెప్పమన్నారు. అప్పచెప్తే దాని ద్వారా అంటే విచారణ జరిగిన తర్వాత ఏసీబీ కోర్టుకు పోతుందమ్మా. అంటే ఈ కేసు ఇక్కడతో ముగియదు, ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లో ఉంది. ఏసీబీ కోర్టులో వేయడానికి వీళ్ళ మీద ఆరోపణలు ప్రధాన ఇవి, ఫలానా కేటీఆర్ ఇన్ని డబ్బులు ఉన్నారు, లేకుంటే ఫలానా అరవింద్ కుమార్ ఇన్ని డబ్బులు వాడుకున్నారు అని ఏమైనా ఉంటే కేసు వేస్తారు. కేసు వేయక ముందే మనం విచారణలో ఉన్న పోలీస్ స్టేషన్ పిలిపించినట్టు ఏసీబీ విచారణ. అంటే దీనిలో విచారణ ఏం జరుగుతుంది, దాని ద్వారా రేపు పొద్దున ఏమవుతుంది అనేది
కేసు విచారణ నడుస్తున్న కొద్ది తెలుస్తుంది. చాలా విచారణ జరుగుతున్నాయి రాష్ట్రంలో. కమిషన్ల కాలం అంటాం యెస్. కదా ఇది. విచారణల కాలం అంటున్నాడు. విచారణ కాలంలో మనం చాలా హైప్ క్రియేట్ చేసుకుంటాం. కానీ ఓకే. అది ఎంతవరకు ముందర పడుతుంది, ఎంతవరకు పోద్ది అనేది చూడాల్సిన అవసరం ఉంది.